ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాయుధుడైన ఓ ఆగంతకుడు టెర్రర్ పుట్టిస్తున్నాడు. ఐఎస్ఐఎస్ కు మద్దతుగా జెండాను చూపించిన అతను కొంతమందిని తన బందీలుగా చేసుకున్నాడు. బందీల్లో ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. మరోవైపు సిడ్నీ అంతటా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. ప్రస్తుతం ఆగంతకుడికి ఆస్ట్రేలియా ఉన్నతాధికారులకు మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఈ ఆగంతకుడు ఎవరనేది తెలిసిందా? చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఇస్మాయిల్, ఈ ఆగంతకుడు ఎవరనేది తెలిసిందా? ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? ఇప్పటి వరకు అతను ఎవరైతే ఆగంతకుడు ఉన్నాడో అతని దగ్గర 4 బాంబులు ఉన్నాయని అతను ప్రకటించుకున్నాడు. అతనితోని ఇప్పటికీ అక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించిన అధికారులు డిస్కస్ చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. తనకు ఒక ఐఎస్ఐ ఇస్లామిక్ స్టేట్ సంబంధించిన జెండా తీసుకుని వస్తే ఒక వ్యక్తిని ఎవరైతే బందీలు చేసుకున్నారో అందులో ఒక వ్యక్తిని విడిచిపెట్టారని అతను ఒక షరతు పెట్టాడు. ఆ తర్వాత ఒక జెండా తెప్పించుకొని ఆ కేఫ్ అయితే ఉందో దానికి సంబంధించి అద్దం దగ్గర జెండా పెట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతను మొత్తం 5 ఇప్పటి వరకు ఎవరైతే బందీలుగా ఉన్నారో 5 బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 12 మంది వరకు అందులో బందీలుగా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని దగ్గర ఒక తుపాకీ ఉంది, 4 బాంబులు నా దగ్గర ఉన్నాయని అతను క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదిగా ఇప్పటి వరకు అతను అంచనా వేస్తున్నారు. అతనికి ఏం కావాలనే దానిపై ఫస్ట్ గా అతను ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడతారనేటువంటి ఒక డిమాండ్ ను అధికారుల ముందు పెట్టడం జరిగింది. ఆ తర్వాత అధికారులతో అతని ప్రస్తుతానికైతే నెగోషియేషన్ జరుగుతున్నాయి, అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే అతని ప్రధాన డిమాండ్లు ఏంటివి అనేది ఇప్పటి వరకు అది ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇక భారత సంతతికి సంబంధించిన ఒక ఇంజనీర్ ఎవరైతే ఒక ఐటీ ఇంజనీరు ఆ బందీల్లో ఉన్నట్టుగా ఇప్పటి వరకు అయితే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కౌన్సిల్ జనరల్ ఎవరైతే ఉన్నారో భారత రాయబార సంస్థకు సంబంధించిన కౌన్సిల్ జనరల్ మాత్రం అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని ఆస్ట్రేలియా నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు టెస్ట్ మ్యాచ్ కోసం అక్కడ ఉన్నటువంటి భారత జట్టుకు అదనపు సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే కేఫ్ ఉందో కేఫ్ 400 మీటర్ల దూరంలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాన్ని పూర్తిగా మూసివేశారు. అదనపు భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకైతే ఆస్ట్రేలియా అధికారులు అతనితో నెగోషియేషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కాల్పులు అట్లాంటివి ఏది నమోదు అయితే కాలేదు, కానీ కొంత ఇంకా టెన్స్ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఇస్మాయిల్.